హలో అండి. మనకి ఏవి చెస్టెడ్ బ్లౌజ్ వాళ్ళకి కానీ స్టిచ్చింగ్లో మిస్టేక్ అయినా కూడా మనకి బ్యాక్ పార్ట్ అనేది ముందుకు బోర్లా పడినట్టు అయితే ఉంటుంది కదా. సో అలా కాకుండా మనకి బ్యాక్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా రావాలి అంటే అయితే ఇలా మనకి బ్యాక్ డాట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో మనకి నెక్ అనేది ఎంత ఎంత డీప్ తీసుకున్నా షార్ట్గా తీసుకున్నా కూడా నెక్ ఎంత తీసుకుంటే అంతకి దానికంటే ఇక్కడ వరకు అయితే నెక్ ఉంది కదా, సో దానికంటే ఒక 1 ఇంచ్ అనేది ఇది తక్కువ తీసుకోవాలి. సో అక్కడి వరకు మనకి డాట్ పెద్దగా అవుతుందన్న ఫీలింగ్ అయితే ఏమీ లేకుండా అయితే తీసుకోవాలి. సో ఇలా షోల్డర్ మిడిల్లో మనకి నెక్ కంటే ఒక 1 ఇంచ్ తక్కువలో ఉండేట్టు అయితే బ్యాక్ పార్ట్ డాట్ అనేది తీసుకోవాలి. కటింగ్లో అయితే మనం డాట్ కోసం 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటాం కదా, సో ఆ 1 ఇంచ్ అయితే ఇక్కడ మనకి వచ్చేట్టు అయితే కరెక్ట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. కింద అయితే 1 ఇంచ్ విడ్త్తో ఉండాలి, మీదికి వచ్చేసరికి షార్ప్గా అయితే ఉండాలి. అలా తీసుకుంటేనే మనకి బ్యాక్ పార్ట్ అనేది ముందుకి బోర్లా పడినట్టు కాకుండా అయితే నీట్గా అయితే ఉంటుంది. సో ఫుల్ వీడియో కోసం అయితే